తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యానందనంను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ ఆలయంలో నిత్యానందంను ప్రారంభించడం సంతోషంగా ఉందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు 2000 మంది భక్తులకు సరిపడేలా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద నిత్యానందానం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుమలలో రోజు 1,00,000 మంది నిత్యానందాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారని పేర్కొన్నారు. స్వామి వారి ఆలయ భక్తులకు నిత్యాన్నదాన పథకాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. తిరుమలలో రోజుకు దాదాపు 1,00,000 మందికి పైగా అన్నదాన కూటమిలో భోంచేస్తున్నటువంటి సంగతి తెలిసింది. పూర్వం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తిరుమలలో దర్శనానికి వచ్చేటువంటి కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే తిరుచానూరులో కూడా అమ్మవారి దేవాలయంలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పిఏసీలోను, క్యూ కాంప్లెక్స్లోను అన్ని చోట్ల కొండ మీద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 2,000 మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని అనునిత్యము ఉండే విధంగా ప్రారంభం